దేవుని యొక్క సొత్తులాగా చూసి అది మనకు అవకాశం ఇచ్చారంట. అంతేగాని భూమికి పూజ చేసి ఇది నా భూమి, నేను రక్తం చిందిస్తాను దీనికోసం. ఎందుకు అవన్నీ? రక్తం ఇచ్చిన భూమి కోసం చిందించడానికి, వాడుకొని పైకి రావడానికి. చేయాల్సింది ఏమిటంటే, ఈ భూమి నా భూమి, ఇది ఇండియా, పాకిస్తాన్, అమెరికా, ఇంకేదో ఇది కాదు. అందుకే శ్రీల ప్రభుపాద అంటారు ఇవన్నీ ఉపాధులు మాత్రమే. ఈ భూమి వరకు నాది, ఈ భూమి వరకు నీది. రేపు పొద్దున ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కట్ అయిపోయింది. ఒకప్పుడు ఒకటి ఉండింది, ఇంకొప్పుడు ఇంకేదో ఉండింది. సో నువ్వు ఇది నా పూజనీయం, ఇంతవరకు పూజ, ఇంతవరకు నీది కాదు, ఎట్లా ఉంటుందని తండ్రిని పట్టుకొని ఇది నా కాలు, ఇది నా కాలు ఉన్నారంట. తండ్రి ఒకసారి కాళ్ళు ఒత్తమని నాకు 4 పిల్లలు ఉన్నారు, 2 చేతులు 2 కాళ్ళు ఒత్తండి అయ్యానంటే పిలుతున్నాను అన్నారు. నువ్వే పంచాలన్నా సార్, రైట్ హ్యాండ్ నీది, లెఫ్ట్ హ్యాండ్ నీది అన్నాడు. సో వీడు ఇక్కడ చేయకుండా వాడు దీనికి ఇచ్చుతున్నాడు, నీ కాళ్ళు నీకు ఇచ్చుతాను అంటున్నాడు. నీకు చెప్పింది మర్దనం చేయమని, అయితే వాడి కాళ్ళని నీకు ఇచ్చుతాను అని ఇచ్చుతున్నాడు. సో నొప్పించేది ఎవరికి అని. సో అలాగే మనం చేస్తాం. ఇది ఇండియా, పాకిస్తాన్, ఆ దేశాన్ని నాశనం చేస్తా, ఈ దేశాన్ని ఎంచుకుంటా. సో ఫులిష్. సో భౌమ ఇజ్జతి అంటే ఫులిష్. సో శ్రీల ప్రభుపాద ఏం చేశారు? యునైటెడ్ ఎవ్రీథింగ్. వాస్తవంగా కృష్ణుడు మొత్తం ఈ జగత్తునంతా కూడా మొత్తం కాంకర్ చేసి ఇదంతా ఒకటిలా చేసి, ఎక్కడో స్వీడన్ అబ్బాయి, ఆస్ట్రేలియా అమ్మాయి, లేదా ఉల్టా వాళ్ళిద్దరికి వివాహం చేసి, ఇప్పుడు మనం మీ ఊరేంటి, మా ఊరేంటి, మీ ప్రపంచాన్ని దగ్గర చేస్తారు.